Hello everyone, welcome back to my channel Sadhana Movies Reaction. So guys, today I'm going to react on climax scene of Bommarillu movie, for what I am so much excited. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. So much mess. బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి. कुछ अच्छा ही हो भगवान, प्लीज कुछ अच्छा ही हो. సిద్ధు, ఒక తండ్రిగా ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడినే కాదు, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడినే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిషన్ వచ్చాను. నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నాను. చెప్పని అన్న, నేను చెప్పేది కూడా వినండి. నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, ప్లీజ్. Will you let me say what I want to say? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు. నాన్న, నేను మీరు నాకు వద్దు అంకుల్. నేను వెళ్ళిపోతున్నాను. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందో అనుకున్నాను, కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. మాట్లాడినారు, ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తాను. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టడం వెళ్ళట్లేదు అంతే. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడ ఉంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమో భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. భారతి, ఆటో తీసుకొచ్చానా? సంతకం పెట్టాను. కుదురుగా ఉండమ్మా అన్నాను, కుదరదన్నావు.
నీకు నచ్చినట్టే ఉంటాను అన్నావు. సరే అన్నాను. ఎంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారో తెలుసా? నా కూతురు మీద నాకున్న దాన్ని నువ్వు కొడుకు తెచ్చావు. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే పెట్టాలన్నా. హలో హలో బాగారు, నేను అమ్మయ్య 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పటికి దొరికాను. సరేనండి, వర్క్ టెన్షన్ నుండి నేను మర్చిపోయాను. నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుందండి. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా, పెళ్లి టైం దగ్గర పడుతోంది. ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడుకోలేదు. ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంది. నేను వచ్చేస్తానండి, 2 రోజులు నేనే వచ్చి కలుస్తానండి. సారీ. ఓకే బాగారు, ఉంటాను మరి. సరేనండి. రే సిద్ధు, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు. ఏం చెప్పమంటావు? అసలు వీడు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏవే, నువ్వైనా చెప్పు వాడికి. చెప్పవే. నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. అరే, ఏమైందందరికి డల్గా ఉన్నారు? ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను. ఈ టైంలో ఏ తండ్రి అయినా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాం. ఎవరి కోసం? వీడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది, ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే. 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో, ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకేం కావాలో నీకు తెలియదు. మీకు తెలుసా? ఏంటి? వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నాకు పెంచానా? అవును. ఏంటి? తిట్టేస్తాం మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రి పూట గోడలు దుక్కుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? తాగుతాడని చెప్తున్నాను కదా, చాలా. వదిలేమ్మా ప్లీజ్. నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది వాడంటే ఏమిటి? ఆయన ఎందుకు బతిమలాడు? అమ్మా ప్లీజ్ అమ్మా, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్ళి చేసుకుంటాను. ఏంట్రా ఇది? నేను తప్పు చేశాను తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏం ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటాను. చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు వాడు బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకుని దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదు అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడినానా? నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చెప్పే విసిరేసి నాకు నచ్చలేదు అని అలవాలనిపించేది. ఆఫీస్ పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడ
వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నాను నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. రే సిద్ధు, రారా కూర్చో, క్యారమ్ బోర్డ్ ఆడదా అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త నా చేయి ఇలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే దిగట్లేదు నన్ను. మీకు తెలియదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూసాను నాన్న. నరకం చూసాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒక్కరోజు అమ్మ మీద కూడా వచ్చేసాను. దాంతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకే అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న? వెళ్ళిపోయింది. ప్రేమే లేదు, నాకు కాదు నేను చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను, నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది. షీస్ గాన్. ఇప్పుడు నేను చేయాలి, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా? చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైక్, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలీదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒక రోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, అని మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటో నా లైఫ్ ని తిరిగి చూస్తే లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న. హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ నాది రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను కదా, మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదు. తెలియదురా నాకు, తెలియదే నాకు. నాకు బిజినెస్ లో ₹1,00,00,000 వస్తే పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా 10 మందికి చెప్పుకునేవాడిరా. కానీ నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. సాక్షిరా చెప్పొచ్చు నాకు, ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా? ఇందుకే చెప్పలేదు నాన్న. చెప్తే మీరు ఇలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్కి ఏమైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఫాదర్ నాన్న. ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకొని నడిపిస్తూ అందులో ఆనందం పెడతాను. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న. అందుకే ఈ 2 విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న.
ఎలాగైనా ఈ పెళ్లి ఆపుదాం. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాన్న వెళ్ళరా, నేను చూసుకుంటాను. వెళ్ళు. ఏమేవ్ ఈ శుభలేఖలకి కాస్త పసుపు కుంకుమయండి. ఎలా ఎంగేజ్మెంట్ అయిన ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషం. ఎవరిచ్చారు చూడు. ఆగిపడ్డా. అలాగేనండి. ఇంట్లో అంతా కూడా సార్ అమ్మాయితో అయినా మాట్లాడడానికి వచ్చా? సరే మాట్లాడుకోండి. మీతోనే మాట్లాడాలి అంకుల్. ఈ పెళ్ళి ఆపేద్దాం అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా? నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు. నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయి ఉంటే నేనేంటో కూడా నాకు తెలిసింది కాదు. ఈ 24 ఏళ్లలో నా వల్ల వాడికి కోల్పోయాడు చెప్పానమ్మా. అవన్నీ నేను తిరిగి వెళ్ళాను. ఒక నిన్ను తప్ప. నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ తిరిగి ఇచ్చిన వాడిపోతాం. ఒక తండ్రిగా నేను గెలవడానికి ఒకే ఒక అవకాశం అమ్మాయిది. నన్ను గెలిపిస్తావా? నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. సరే నువ్వు కుర్రాడివి, నీకు తెలియదు. పెద్ద మనిషి ఆయన బుద్ధి ఏమైంది? ఆయన్నే అనొద్దండి, తప్పు నాదే. అందుకే నేను వచ్చాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావయ్యా? గొంతు కోసా నొప్పిగా ఉంటుంది, బాధపడద్దు అనే. చూడు, మగాడికి పీటర్ మీద పెళ్లి ఆగిపోయినా పెద్ద నష్టం లేదు. అదే ఆడపిల్లకి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుంది నీకు తెలియదు. అంకుల్, మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు. నేను పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను. నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్. అంకుల్, సుబ్బలక్ష్మికి నేను కరెక్ట్ కాదు. సుబ్బలక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని, నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను. కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు, తర్వాత నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాలాగే పెరిగావని అనిపించింది. ఈ పెళ్ళి అయితే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేమనిపించింది. ఇది ఆ రోజే చెప్పాలి. ఇంత లేట్గా చెప్పడం తప్పే. ఐఎమ్ రియల్లీ సారీ సుబ్బలక్ష్మి. ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని పెళ్లికి ఓకే చెప్పాను. ఈరోజు నా గురించి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఓకే చెప్తావా? అదే చెప్తుందా ఈ చిన్నపిల్ల? అసలు దానికి ఏం తెలుసని చెప్తాను నాన్న. ఒక్కసారి తప్పు చేసినందుకే మా నాన్నగారు కోప్పడ్డారు అంకుల్. ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను, ఆయన ఏం చెప్తే అదే చేస్తానని. ఇన్నాళ్ళు మీరు ఏం చెప్తే అదే చేశాను కదా నాన్న. సేమ్ సిచ్యువేషన్. ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తనే చెప్తున్నాడు కదా నాన్న. ఇంకా ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకు ఈ పెళ్ళి వద్దు. అన్న తను వద్దంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వదా? నాకేం తక్కువ నాన్న. ప్లీజ్ నాన్న, ఇంకేం మాట్లాడు. ఇప్పుడు ఈ పెళ్లికి తను ఒప్పించినా నేను ఒప్పుకోను. థ్యాంక్స్ సిద్ధు, ఈ విషయం పెళ్లికి ముందైనా చెప్పినందుకు. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. ఆయనకి కోపం రావడంలో తప్పలేదు. సిద్ధు నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను. నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడ్ ఎక్కాలా అని. కానీ ఈరోజు ఆ మాట నిజమైంది. మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం. చూడు, Idiot. ఏమో అంతకాలం జరిగింది కదా, మళ్ళీ ఎందుకు తిడుతున్నావు? బాగానే జరిగిందా? मैं तो भूल गई थी. అందరూ ఉన్నారే.
Oh. వారం రోజులు నా కూతుర్ని తీసుకెళ్ళినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ అదే కుటుంబం నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా పెంపకం మీద నాకు గర్వంగా కూడా ఉంది. అయినా నా కూతుర్ని మాత్రం నీ కొడుక్కి ఏమంటే నేను కూడా నా కొడుకుని బాగానే పెంచాను. ఏంటి పెంచింది? నీ కొడుకు తాగేసి ఏం మాట్లాడతానని తెలుసా? Thank God. Thank you for making me laugh. సర్లేండి, అన్నే కదా తిట్టాడు. తప్పు చేశాను తిట్టాడు, అంత మాత్రం చెడ్డోడైపోతాడా? తండ్రిని గౌరవించడం చేత కాని కొడుకు రేపు భార్యని గౌరవించే మంచి భర్తగా ఎలా ఉంటాడు? ఉంటాడండి, ఉంటాడు. నాకు ఆ నమ్మకం. కావాలంటే ఒక ఒక 7 రోజులు మీ ఇంటికి పంపిస్తాను. వద్దని ఒక రీజన్ చెప్పండి, ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావా? అదే నా అమ్మాయి. ఈసారి మాత్రం మీ నాన్న చేసిందే కరెక్ట్. ఒక మంచి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నావు, మంచి లవర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. మిస్టర్ కనకారావు, So guys, जैसे मैंने बमरेलो मूवी का क्लाइमेक्स सीन भी देख लिया एंड इट वाज awesome watching this movie and you guys did very wrong that you gave me spoiler that you will cry in the climax and I was having no idea, okay, but when you said na you will cry I was thinking like okay this is sad ending, but it was not sad ending, but yeah, I like this movie and okay, I like this movie and like I'm liking that he was obviously that like father of Sidhu is liking his son so much that he want everything best for his son, but he don't know ki what his son's like. Okay, that will be best na, what you will like. It is not like ki what is best that should happen with you whether you are liking it or not. But yeah, he is also liking now, like everything is got sorted and this was the best climax scene and this video is so much long also, okay, but yeah, I enjoyed the climax scene and I was melted down also, you know. I am very much emotional, but I was also feeling something with this movie. Yeah, I was also feeling something, but at least I was liking that that father is liking his son, okay, and that's why he is doing all this, not in the hate with son, obviously, na. So he was doing for like the best for his son, whatever he can do, and at last also he was supporting whatever he has to do, he did that. And Hasini was also saying the same, that earlier he was liking this in me, that I am talking a lot and now he is scolding me for this because I'm talking a lot. Yeah, like that is what happened, but that happened because of his father only.
he is not like that. He just want to convince his father, that's why he is doing all that. And now like everything is sorted already, but I like the climax scene also, everything I like, okay, everything. It was, I was having no idea that comedy movie can be emotional also at the last, but yeah, it became emotional for some time, but it was a fantastic movie, a lifetime experience kind of thing, which I will remember as like, see, this was comedy movie, still I was like enjoying everything, I was understanding everything, and everything was going so smoothly, so fine. It was not looking like I'm watching the movie in some other language, I have to see subtitles and all, but I was connecting with this movie fully, okay. And yeah, that is it for this video. I just enjoyed this movie a lot. What about you? Did you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in Toli Prema. Till then, bye bye.